100 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న ఏలూరు గంగానమ్మ అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని హోంమంత్రి అనిత అన్నారు. ఏలూరులో పర్యటించిన అనిత ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య, మేయర్ నూర్జహాన్తో కలిసి ఆలయానికి వెళ్లారు. జాతర కమిటీ నిర్వాహకులు ఆలయ మర్యాదలతో హోంమంత్రికి స్వాగతం పలికారు. జాతర సందర్భంగా మేడల్లో కొలువుతీరిన అంకమ్మ, గంగానమ్మ, మహాలక్ష్మమ్మ, పోతురాజులను మంత్రి దర్శించుకున్నారు. అమ్మవార్లకు సారె సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. భవంతి కృత పుణ్యానాం భక్తానాం శ్రీసోత్తర. ఏలూరులోని చాలా ప్రతిష్టాత్మకంగా జరిగే జాతర, సుమారుగా ఎక్కడ కూడా లేనట్టుగా 96 రోజులు జరిగే జాతర గంగానమ్మ జాతర. మనందరికీ తెలుసు, 7 సంవత్సరాలకు ఒకసారి రావటమే కాదు, అమ్మ ఆశీస్సులు తీసుకోవడానికి, అదేవిధంగా అమ్మ పురవీధుల్లో తిరిగే కార్యక్రమం కూడా ప్రతిరోజు ఉండే పరిస్థితి. ఒకసారి అమ్మవారిని దర్శనం చేసుకోవాలి, కంపల్సరీగా అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలి అని చెప్పి నేను ఇక్కడికి రావటం జరిగింది. అటు తూర్పు అమ్మవారు, ఇటు పడమర అమ్మవారు ఇద్దరిని కూడా దర్శించుకునే ఒక మంచి అవకాశం కలిగజేసినందుకు ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్న కూటమి నాయకులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఆ అమ్మ ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.